దానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయమన్నాం. ప్లాన్ చేసి ఏ విధంగా రావాలి, ఎక్కడెక్కడ వస్తాయి, ఇవన్నీ కూడా డీసెంట్రలైజేషన్, ఆర్గనైజేషన్ ఒక పర్ఫెక్ట్, ఏమేం చేయాలి అవన్నీ చేస్తా, ఎంత స్పేస్ కావాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ చేసి ముందుగానే అదే సమయంలో రాష్ట్రం మొత్తం అన్ని ప్లేసులు కలిపి ఎక్కడెక్కడ చేయాలనో ఇయర్ మార్క్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ప్లేసెస్, నెంబర్ ఆఫ్ పీపుల్, అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేస్తాం. మినిమం 2 కోట్ల మంది పార్టిసిపేటెడ్గా చేస్తాం. వాళ్ళల్లో కూడా లీడ్ చేయడానికి ఎవరెవరు ఈ కోర్సెస్లో పాస్ అయ్యారో వారు లీడ్ చేస్తారు ఈ ఈవెంట్ని. అక్కడ కొంతమంది ఇక్కడికి వస్తారు, కొంతమంది గ్రామాల్లో కూడా లీడ్ చేస్తారు. స్కూల్స్ కావచ్చు, ఛాంపియన్స్ కింద పెడతాం. ఎవరైతే సర్టిఫికేట్ తీసుకొని ప్రాక్టీస్ చేసి వాళ్ళు బెటర్గా టెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళ ద్వారా మిగిలిన ఒక లీడర్గా పెట్టి టీం లీడర్గా వాళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసి ఈ ఈవెంట్ని రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా అడాప్ట్ చేసుకుంటుంది. భారతదేశం ముందుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రెండ్ సెట్టర్గా ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ అమలు చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క ఫలితాల్ని మనం క్లియర్ కట్గా మెషర్ చేసి అది కానీ డెమాన్స్ట్రేట్ చేయగలిగితే దీన్ని నమ్మకానికి ఈజీ అవుతుంది. దెన్ మిగతలు కూడా దాన్ని ఆలోచించి అడాప్ట్ చేసుకుంటారు. దెన్ ఇట్ విల్ బి యూనివర్సల్ ఫినామినా కింద తయారవుతుంది. దానికి ఇది 10th ఇయర్ నాంది పలుకుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని ఒక దీక్షతో చేస్తున్నారు, ఒక పట్టుదలతో చేస్తున్నారు, ఒక ప్యాషన్తో చేస్తున్నాడు. ఈ బెనిఫిట్స్ ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన అనుభవించే ఆ బెనిఫిట్స్ సమాజానికి, ప్రజలకు అందజేయాలని తాపత్రయపడుతున్నాడు. అందుకే మీరు చూస్తే ఎంత పని చేసినా ఆయనకు అలసట్లేదు. ఇది ది బెస్ట్ టెస్టిమోనియల్ ఆఫ్ హిస్ లైఫ్ అందరికంటే. సో దిస్ ఈజ్ వేర్ మనం కూడా అందరూ ఆలోచించాల్సింది, అన్నిటికీ అతీతంగా, మీ యొక్క ఇష్ట అయిష్టాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా, లేకపోతే సమాజంలో ఉండే ఈ అన్ని సమస్యలు, మీ సమస్యలకు అతీతంగా అందరం ఆలోచించి మనందరం దీన్ని ప్రమోట్ చేద్దాం.